మన మంచాల పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతున్న పట్టణం. ముఖ్యంగా రైల్వే ట్రాక్ అవుతున్న ప్రాంతానికి చాలా సంవత్సరాల నుంచి మన ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎప్పుడైతే ఈ గేట్ మూయడము, అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఈ ప్రాంత కాలనీ వాసులు మంచాల ఈ ప్రాంత రావాలంటే ఇబ్బంది పడుతున్న సమయంలో ఇది 2006-7 మొత్తం మీద ఆ సందర్భంలో ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 50 లక్షలు నిధులు మంజూరు చేసిన తర్వాత ఇక్కడ అండర్ బ్రిడ్జ్ ఇక్కడ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 2 వీలర్స్ కానీ, ఆటోస్ కానీ, ట్రాక్టర్స్ కానీ జనానికి వాళ్ళ రహదారి మరి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డ సందర్భాలు. ఎప్పుడైతే ఇక్కడున్న గేట్ కూడా ఆ గేట్ కూడా మాటిమాటికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఈ ప్రాంతంలో పోతున్న దృష్ట్యా ఎప్పటికీ గేట్ పడుతున్న దృష్ట్యా ఈ ప్రాంతంలో పోయే అవకాశం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మన మంచాలది 3rd లైన్ ఏదైతే రైల్వే లైన్ అవుతుందో మరి ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఇక్కడ అండర్ బ్రిడ్జ్ని ఎక్స్టెండ్ చేసి దీని మీద 3rd లైన్ వేస్తున్నారు. 3rd లైన్ మరి దాదాపు ఇది ఇప్పుడు ఈ రోడ్డు క్లోజ్ చేసి దాదాపు ఇప్పటికీ నేను అనుకుంటా 10-12 రోజులు అవుతుంది కావచ్చు, 15 రోజులు అవుతుంది. బహుశా ఇప్పుడు ఇవాళ జనవరి 10 ఫిబ్రవరి 10 వరకు మరి ఇక్కడ ఇది వాల్ ఎక్స్టెండ్ చేసి మరి దాని తర్వాత మనకు వెహికల్ పోయే అవకాశం ఉంటుంది. ఒక నెల రోజుల మటుకు ఇబ్బందులు ఉంటాయి. ఇది రైల్వే ట్రాక్ ఉన్న ప్రాంతానికి ఒక 1 మంత్ మటుకు ఖచ్చితంగా ఫిబ్రవరి 10 దాకా ఇక్కడ రాకపోకలు బాగుంది. ఆఫ్టర్ 10th ఫిబ్రవరి తర్వాత పోయే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఒకసారి మనం అర్థం చేసుకోవాలా, కొన్ని సందర్భాల్లో అనుకున్న పని చేయకపోవచ్చు. ఈరోజు అండర్ బ్రిడ్జ్ వల్ల వాస్తవంగా ఎంతమందికి అంటే 2 వీలర్స్ కానీ, సైకిల్ కానీ, నడిచిపోయే వాళ్ళు కానీ, ఆటోస్ కానీ నెంబర్ ఆఫ్ ఆటోస్. నేను కూడా ఎన్నోసార్లు ఇలా రైల్వే ట్రాక్ అవుతుపోతుంటే బ్రిడ్జ్ మీకలు పోలేదు, మ్యాక్సిమం ఈ ప్రాంతం నుంచి పోయేవాడిని. ఇప్పుడు మనకు ఒక 40 రోజులు బంద్ అవుతుంటే వాస్తవంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి భవిష్యత్తులో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఒకటేమో లక్ష్మీ ట్యాక్స్ కాడ బైపాస్ అనుకోండి, ఆర్ఓబి అనుకోండి, ఖచ్చితంగా ఒక జిల్లా హెడ్ క్వార్టర్కు చేద్దామని ముఖ్యమంత్రి కూడా అన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి దృష్టి కూడా తీసుకుపోయి ఖచ్చితంగా ఈ ఇంకొక లక్ష్మీ ట్యాక్స్ కాడ బ్రిడ్జ్ కోసం కూడా ఖచ్చితంగా అది బైపాస్ రోడ్ అవుతుంది. మరి దానికి కూడా ప్రయత్నం చేసే సందర్భం ఉంటాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఒక నెల రోజుల మటుకు అసౌకర్యంగా ఉంది. 1 మంత్ తర్వాత మళ్ళీ అన్ని వెహికల్ పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైనా అవసరం ఉంటే మేము ఇక్కడ ప్రజలతో మాట్లాడి ఇక్కడ ఎవరికైనా రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఉంటుంది. ఒక నెల మటుకు ఇప్పటికి 10 రోజులు అయింది. అంటే టోటల్ ఒక 45 days మటుకు ఈ ప్రాంతం ఇబ్బంది జరుగుతుంది. భవిష్యత్తులో మంచిగా జిల్లా అయింది. గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి ఇక్కడున్న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ సమస్యలను చెప్పి ముఖ్యమంత్రితో సానుకూల స్పందన వచ్చే విధంగా నా ప్రయత్నం ఉంటుందన్నమాట ఈ సందర్భంలో చెప్పినది.